పాపాలన్నీ పవిత్రులుగా చేస్తాడు. ఇలా ప్యూర్ గా ఏమండి మనల్ని నీట్ గా క్లీన్ గా ఏ దోషం లేకుండా ఏ పాపం లేకుండా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకో తెలుసా, 2023 ఇయర్స్ బ్యాక్ 2023 సంవత్సరాల క్రితం యేసయ్య మనందరి కోసం, మనం ఈ భూమి మీద పుట్టకపోయినా పుట్టని వాళ్ళు పుట్టి చనిపోయిన వారు ప్రతి మానవాళి కోసం, సర్వలోక మానవాళి కోసం యేసయ్య రక్తాన్ని చిందించాడు. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపము చేయలేదు. పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా మరణించాడు, ఆయన పరిశుద్ధుడిగా సజీవుడు అయ్యాడు. ఆయన కార్చిన రక్తాన్ని మనం అంగీకరిస్తూ చాలు, యేసయ్య మనల్ని పరిశుద్ధుడిగా మరుస్తాడు. పిల్లలు, యేసయ్య మన పాపాలన్నీ మోసాడు. ఏం చేశాడు ఆయన చెప్పండి? మన పాపాలన్నీ ఏం చేశాడు? మోసాడు. ఆయన అంగీకరిస్తారా మీరు? బెన్ని వింటున్నాడు. అవునా, ఏంటి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా? ఏ తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదా? ఎక్కడికి వెళ్ళి ఏ పని చేయాల్సిన అవసరం లేదా? ఉన్న స్థలంలో యేసయ్య నేను పాపిని అంటే చాలా, ఆయన క్షమిస్తాడా అని అనుకుంటుంటే అంకుల్ చెప్తున్నా, అవును క్షమిస్తాడు అని చెప్పగానే పిల్లలు అందరూ ప్రేయర్ అయిపోయి వెళ్ళిపోయారు. బెన్ని మాత్రం అక్కడే కూర్చున్నాడు. అందులో అంకుల్ వచ్చాడు. బాబు నీ పేరేంటి అని ఇలారా అని అలా పక్కన కూర్చోబెట్టుకుని అంకుల్ బెన్నితో మాట్లాడుతున్నాడు. బెన్ని చెప్తాడు, అంకుల్ నాకెవరు లేరు అంకుల్, నేను చాలా దొంగతనాలు చేశాను అంకుల్. ఎడవా చెప్పు ఏం జరిగిందో. ఏడుస్తే అర్థం కాదురా, సరిగ్గా ఏడుస్తున్నా, ఎడవద్దురా, ఏం జరిగింది చెప్పు. అంకుల్ మరి నాకేమో ఆకలి వేసింది కదా, మరి పెట్టడానికి ఎవరు లేరు కదా, అందుకనే దొంగతనం చేసుకొని తిన్నాను అంకుల్. సరే నీకు ఆకలి వేసిన వాస్తవమే, కానీ దొంగతనం చేయడం ఏంటది? తప్పు, పాపం. అది అబద్ధలాడటం, అవిధేయతగా ఉండడం, చెప్పిన మాట వినకపోవడం, నోటి మీద వేలేసుకుపోవడం పాపం అంటారు. అలా కూర్చున్నారు పాపం కదా. సో ఈ పాపాన్ని యేసయ్య క్షమించాడు. నువ్వు యేసు ప్రభువును ఒప్పుకుంటే చాలు, నీ హృదయంలోకి వస్తాడు, సంతోషం ఉంటుంది అనగానే బెన్ని ప్రేయర్ చేశాడు. పిల్లలు ప్రేయర్ చేయగానే బెన్ని తన పాపాలన్నీ ఒప్పుకోగానే తన హృదయంలో ఎంతో భారము, ఆ వేదన, ఎంతో బరువుగా, ఏదో మోస్తున్నట్లుగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉన్నదంతా కూడా దేవుడు తొలగించి బెన్నికి సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. కానీ చప్పట్లు కొట్టండి ఒకసారి బెన్ని కొరకు. యేసయ్య బెన్ని జీవితాన్ని మార్చేశాడు. పిల్లలు మీరు కూడా ఎన్నో తప్పులు చేస్తుండొచ్చు, అమ్మ నాన్నకి తెలియకుండా, టీచర్స్కి తెలియకుండా, ఎవరికి తెలియకుండా, పెద్దవాళ్ళకి తెలియకుండా ఎన్నెన్నో మోసాలు, అబద్ధాలు, దొంగతనాలు, చెడ్డ పనులు. మమ్మీ పోపు డబ్బాలు ఏదన్నా దాచి పెడితే అది దొంగతనం చేయటం, లడ్డూలు చేసి క్రిస్మస్ పండుగ కోసం లడ్డూలు చేసి కష్టపడి వేడివేడిగా లడ్డూలు చేసి కష్టపడి కలుపు అన్ని తీసి డబ్బాలో పెడితే మమ్మీ లేనప్పుడు చిన్నగా వెళ్ళి మమ్మీ లేనప్పుడు డబ్బా తీసుకొని తినటం ఏంటో చెప్పండి. అలా తెలియకుండా చేసేవన్నీ స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర పెన్సిళ్ళు, పెన్నులు చేశారా?